ఒకప్పుడు మంచుతో కప్పబడిన ఒక చిన్న గ్రామం దగ్గర ఆకాశంలో లూమీ అనే ఒక చిన్న నక్షత్రం ఉండేది. లూమీ ఆకాశంలో ఉన్నప్పటికీ ఆమె చాలా బాధపడేది. ఎందుకంటే ఇతర నక్షత్రాలు అన్నీ పెద్దగా, చాలా ప్రకాశవంతంగా మెరిసేవి. కానీ లూమీ మాత్రం చిన్నది, అది అంత ప్రకాశించేది కాదు, మృదువుగా వెలుగులు వెదజల్లేది. లూమీ తనలో తానే అనుకునేది, నేను చాలా చిన్నదాన్నే, ఇతరుల్లా ప్రకాశించలేను, నేను ఉండి ఉపయోగమేమిటి అని బాధపడేది. అది డిసెంబర్ నెల. ఒక చల్లని రాత్రి లూమీ భూమి మీద ఏదో ప్రత్యేకమైన దృశ్యం చూసింది. క్రింద ఉన్న గ్రామం అంతా మెరిసిపోతుంది. లైట్లు, పాటలు, నవ్వులతో నిండిపోయింది. పిల్లలు క్రిస్మస్ చెట్లు అలంకరిస్తున్నారు. కుటుంబాలు కలిసి ఆనందంగా భోజనం చేస్తున్నారు. చర్చి గంటలు మృదువుగా మోగుతున్నాయి. లూమీ ఇదంతా గమనిస్తూ ఆసక్తిగా క్రింద ఏమవుతుంది అని అనుకుంది. అప్పుడు ఒక తెలివైన నక్షత్రం చిరునవ్వుతో చెప్పింది, దీన్ని క్రిస్మస్ అంటారు. ప్రజలు యేసుక్రీస్తు జన్మను, ఆయన యొక్క ప్రేమను, దయను గుర్తు చేసుకునే రోజు. లూమీ జాగ్రత్తగా అందరినీ గమనిస్తుంది. లూమీ ఒక చోట ఒక పేద చిన్న అబ్బాయిని చూసింది. అతను ఒక చిన్న ఇంటి దగ్గర ఒంటరిగా కూర్చున్నాడు. అతనికి బహుమతులు లేవు, ఇంటికి అలంకరణలు లేవు, మంచి బట్టలు లేవు. కానీ ఆ బాలుడు చిరునవ్వుతో తన రొట్టెను ఒక ఆకలితో ఉన్న కుక్కపిల్లతో పంచుకుంటున్నాడు. ఆ పిల్లవాడిని చూసిన లూమీకి హృదయం కరిగిపోయింది. ఆ అబ్బాయికి బహుమతులు లేవు, మంచి బట్టలు లేవు, అయినప్పటికీ అతను ప్రేమను పంచుతున్నాడు అని అనుకుంది. అదే సమయంలో లూమీ లోపల ఒక వెచ్చని వెలుగు పుట్టింది. నేను కూడా ఏదో మంచి పని చెయ్యాలి అని నిర్ణయించుకుంది. లూమీ ఇప్పటి వరకు ఎప్పుడూ లేనంతగా ప్రకాశించింది. మరియు తన మృదువైన వెలుగును ఆ అబ్బాయి ఇంటి మీదకి పంపింది. ఆ వెలుగు పిల్లవాడి ఇంటినంతా వ్యాపించింది. ఇల్లంతా వెచ్చదనం, శాంతితో నిండింది. ఆ అబ్బాయి ఆకాశం వైపు చూసి చిరునవ్వుతో అన్నాడు, ధన్యవాదాలు చిన్న నక్షత్రమా అని. ఆ రాత్రి గ్రామమంతా ఇంకా సంతోషంగా మారింది. ప్రజలు మరింత దయగా, ప్రేమగా మారారు. ఎక్కువగా పంచుకున్నారు, నవ్వారు, ఆనందించారు. అప్పుడు లూమీ ఒక ముఖ్యమైన విషయం తెలుసుకుంది. క్రిస్మస్ అంటే పెద్ద బహుమతులు కాదు, ప్రకాశవంతమైన లైట్లు కాదు. క్రిస్మస్ అంటే ప్రేమను, దయను పంచుకోవడం, అవసరంలో ఉన్న వారికి సహాయం చేయడం. ఆ రోజు నుంచి లూమీకి తాను చిన్నదాన్ని అనే భావన ఇక లేదు. ఎందుకంటే చిన్న వెలుగు కూడా పెద్ద మార్పు తీసుకురాగలదు అని తెలుసుకుంది. ప్రతి క్రిస్మస్ రాత్రి మీరు ఆకాశం వైపు చూస్తే బహుశా మృదువుగా మెరిసే ఒక చిన్న నక్షత్రం కనిపించవచ్చు. అది మనకు గుర్తు చేస్తుంది, ప్రేమే అత్యుత్తమ క్రిస్మస్ బహుమతి అని. ఈ కథ ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే, క్రిస్మస్ అనేది యేసు జననంతో పాటు మనకు ప్రేమించడం, పంచుకోవడం, అవసరంలో ఉన్న వారికి సహాయం చేయడం నేర్పుతుంది.